మనుషుల్ని ఒకే ఒకటి అడుగుతాడు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అంటే, మీ ఇల్లు ఆశీర్వదించబడాలి అంటే, మీ కుటుంబం వర్ధిల్లాలి అంటే ఆయన ఒకటే అడుగుతాడు. ఆయన నీతిమంతుడు కాబట్టి ఒక మాట అంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం అనుకుంటాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల ఒకటి చూడండి, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడంట? ఏం చేస్తే పవిత్రంగా ఉంటూ యథార్థంగా ఉంటే ఆయన ఏం చేస్తాడు తెలుసా? శ్రద్ధ పెడతాడంట మన మీద. ఏం చేస్తాడు? శ్రద్ధ పెడతాడు. శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును అది అంటే నీతికి తగినట్టుగా మన కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడంట? వర్ధిల్ల చేస్తాడు. అంటే మన కుటుంబం వర్ధిల్లాలి అంటే మనలో ఏముండాలి? పవిత్రత, యథార్థత, ఈ రెంటిని కలిపి నీతి అంటారు. ఈ రెండు మనలో ఉండటమే నీతి. ఈ నీతి ఉంటే ఏమంటున్నాడు? వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు. మీకు అర్థమైందా?